నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చాం మోటోరోలా ఎడ్జ్ 60 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంది అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు మోటోరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తున్నా. గ్రేట్ మోటోరోలా వాళ్ళకే ఇక్కడ మెయిన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ బాగుంది. మోటోరోలా ఎడ్జ్ 60 అయితే నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ టెక్స్చర్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం టెక్స్చర్ లాగా ఉంది. ఇది జిబిలేటర్ సి కలర్ అన్నమాట. అండ్ ఆల్సో ప్యాంటోన్ షమ్రాక్ కలర్ ఉంది. సో లైక్ గ్రీనిష్ కలర్ లాగా ఉందన్నమాట. ఆ షమ్రాక్ కలర్ కూడా డిఫరెంట్గానే ఉంది. ఇక్కడ దీనికి కూడా కొంచెం ప్యాటర్న్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం జూమ్ చేస్తే. సో 2 కలర్ ఆప్షన్స్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట మీకు. అండ్ సింగిల్ వేరియంటే అవైలబుల్ ఉందన్నమాట. అంటే 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంటే ఉంది. అండ్ కిందికి హైలైట్లో వచ్చేస్తే మాత్రం ఇక్కడ ఎడ్జ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, పిక్చర్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఏ వస్తుంది, వాటర్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ప్యాటర్న్స్ అన్నా కదా, సో ఇక్కడ ప్యాంటోన్ జిబిలేటర్ సి కలర్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది ఈ జిబిలేటర్ సి కలర్కి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ప్యాటర్న్ షమ్రాక్ కలర్ వచ్చేసరికి అయితేనే మనకి వుడ్ టెక్స్చర్ లాగా ఇక్కడ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా ఉంది. సో బాగుంది, లుక్ ఫీల్ అంతా కూడా బాగుంది. కెమెరాస్కు సోనీ వాళ్ళది LYT 700C కెమెరా వస్తుంది. ఓఎస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. పిక్చర్ శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏకి సంబంధించిన ఫీచర్స్ అయితే బాగానే పెట్టారు. పెద్ద డిస్ప్లే వస్తుంది, 6.7 ఇంచెస్ డిస్ప్లే. అండ్ HDR10 సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కెమెరా సెటప్ అయితే చూసుకోవచ్చు, 3 కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ విత్ 68W ఛార్జర్తో పాటు వస్తుంది. మిరర్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 12GB ర్యామ్, స్టోరేజ్కి సంబంధించి చూసుకోవచ్చు. జెమినై లైవ్ వస్తుంది, సీమ్లెస్ కనెక్టివిటీ తీసుకోవచ్చు. లైక్ ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ కనెక్టివిటీ కూడా కనెక్టివిటీతో వస్తుంది. సో ఇవి హైలైట్స్ అనుకోవచ్చు అనమాట. సరేనా, మంచిగా ఉంది కదా. ప్రైస్ ఎంతనా అంటే నేను రికార్డింగ్ చేసే టైం కదా ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిందనమాట. సేల్ స్టార్ట్ కాలేదు, సో లిస్టింగ్ అయిపోయింది. 26,000కు ఉంది. సో మీరు కార్డ్ ఆఫర్స్ వచ్చేసే ఇట్లా 25,000 లోపల రావచ్చు అనమాట, డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంటెంట్ నచ్చింది, ఎక్స్ప్లెనేషన్ నచ్చిందంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. అండ్ కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో షేర్ కూడా చేయండి అనేది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 15 వస్తుంది. 3 Android అప్డేట్స్ అనమాట. అంటే Android 16, 17 అండ్ 18 అప్డేట్స్ వస్తున్నాయి. 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. 1TB దాకా మైక్రోఎస్డి కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. సెన్సార్లు మ్యాక్సిమం అన్ని సెన్సార్లు వచ్చేసినాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, ambient light సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, సార్ సెన్సార్ హబ్, మొబైల్ హాట్స్పాట్ అండ్ మ్యాగ్నోమీటర్ ఈ కంబస్తో పాటు కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ వస్తుంది, థింక్ షీల్డ్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే మిరర్ డెన్సిటీ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 4 A78 కోర్స్ వస్తున్నాయి, 4 A55 కోర్స్ వస్తున్నాయి. ఆక్టోకోర్ మాలియా మాలియా G615 MC2 GPతో పాటు కూడా వస్తుంది అనమాట. బ్యాటరీ గురించి ఇంతకుముందుకి మాట్లాడుకున్నాం. 5500 mAh బ్యాటరీ విత్ 68W ఛార్జర్, తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది, ఫుల్ డే ఈజీగా కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సైజ్ చూసుకుంటే 6.6 ఇంచ్ ప్యూలెట్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 1.5K రెజల్యూషన్, 446 పిక్సెల్/ఇంచ్తో పాటు కూడా వస్తుంది అనమాట. రెజల్యూషన్ చూసుకుంటే 2712x1220 అంటే 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. HD రెజల్యూషన్ వస్తుంది. అండ్ HDR10+ సపోర్ట్స్ వస్తున్నాయి. హై HDR సపోర్ట్స్, 45 nits బిగ్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ సైజ్ చూసుకుంటే మాత్రం బాగానే మంచి సైజ్ ఉంది. థిక్నెస్ చూసుకుంటే 8.25 థిక్నెస్, 181 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మిల్టీగేట్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ఉంది, 810 స్టాండర్డ్స్తో పాటు కూడా వస్తుంది. కలర్స్ గురించి మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ సోనీ వాళ్ళది LYTA 700C కెమెరా వస్తుంది. దాని తర్వాత 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. 30x దాకా సూపర్ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి 50 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్లో కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, HD రికార్డింగ్ చేసుకో 30fps కూడా రెండు కూడా. రేర్కి వచ్చేసరికి అయితేనేమో 4K 30fps, ఫుల్ HD 60 and 30fps రికార్డింగ్స్ అయితే తీసుకో, స్లోమో వీడియోస్ కూడా చేసుకోవచ్చు అనమాట.
మిగతాయి హెచ్డిఆర్ వీడియోస్, డ్యూయల్ వ్యూ వీడియోస్ అవన్నీ కూడా చేసుకో బ్లాగింగ్‌కి బాగానే అనిపిస్తది. నెక్స్ట్ ఆడియోకి సంబంధించి చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. డాల్బీ అట్మాస్‌ది డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. ఓన్లీ డ్రాబ్యాక్ అనేది ఎన్ఎఫ్‌సి ఒకటి లేదు ఈ ప్రైస్ కేటగిరీకి. అది ఇచ్చింటే ఇంకా బాగుండేది. బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. 5G కనెక్టివిటీ అన్నీ కూడా ఉన్నాయి. వైఫై 6 వస్తుంది. 6 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ అండ్ 2.5 గిగాహెర్ట్జ్. లొకేషన్స్ జీపీఎస్, గ్లోనస్, కాలియస్ వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. అండ్ ఒక సిమ్ కార్డు సెకండ్‌ది సిమ్ కార్డ్ అయినా పెట్టుకోవచ్చు, మైక్రోఎస్‌డి కార్డ్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఆబ్వియస్‌గా మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తదంటే మోటరోలా ఎడ్జ్ 60 స్మార్ట్ ఫోన్, టైప్ సి కేబుల్, గైడ్ అండ్ టర్బో పవర్ 68 వాట్ చార్జర్‌తో పాటు కూడా వస్తది. సో, ఓవరాల్‌గా మంచి స్పెసిఫికేషన్‌తో పాటు అయితే మంచిగానే తీసుకొచ్చారు. మోటరోలా వాళ్ళు ఎడ్జ్ సిరీస్‌లో మాత్రం చాలా ఫోన్స్ తీసుకొచ్చారు. లైక్ ఎడ్జ్ 60 ప్రో, ఎడ్జ్ 60 స్టైలస్ అవి ఉన్నట్టున్నాయి. సో, చానా స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు భయ్. సో, కుదిరితే చూద్దాం, కంపారిజన్ చూద్దాము. కుదిరితే ఇట్లా. లేదంటే ఇది కూడా తీసుకోవచ్చు. మీకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ మీద ఇంకేమైనా డౌట్స్, ఏమైనా క్వెషన్స్ ఉంటే గిట్లా కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్‌లో జెన్యూన్‌గా చెప్తున్నా కదా, తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీయే. ఇక్కడ ఆఫర్స్ సేల్ స్టార్ట్ కాగానే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాం. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.